తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు మ్యాచ్ ప్రిడిక్షన్. నేను వసంత్. సో ఐపీఎల్లో 10వ మ్యాచ్ నెంబర్ 10 ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ చూసుకున్నట్లయితే రెండు జట్లకు కూడా చాలా పోటాపోటీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఎందుకంటే బ్యాటింగ్ పరంగా ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంటే బౌలింగ్ పరంగా కేకేఆర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఒకసారి మనం పిచ్లో చూసుకున్నట్లయితే 88 మ్యాచ్లు, మొత్తంగా 88 మ్యాచ్లు జరిగితే 88లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 37 సార్లు గెలిచారు. అలాగే సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 47 టైమ్స్ గెలిచారు. హైయెస్ట్ టోటల్ ఇన్ దిస్ పిచ్ 263 రన్స్, అది కూడా ఆర్సీబీనే చేశారు బెంగళూరులోనే. హైయెస్ట్ టోటల్ చేసిన రన్స్ మనం చూసుకున్నట్లయితే 186 రన్స్. ఇక్కడ 186 రన్స్ అయితే చేశారనమాట. ఇక ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి 166 రన్స్. ఒకసారి మనం ఈ రెండు టీములకి సంబంధించి హెడ్ టు హెడ్ మనం చూసినట్లయితే 32 మ్యాచ్ జరిగినాయి. 32 మ్యాచెస్లో ఆర్సీబీ 14 మ్యాచెస్ గెలిస్తే కేకేఆర్ 18 మ్యాచెస్ గెలిచింది. సో దాదాపుగా ఇక్కడ మనం అడ్వాంటేజ్ కొంతమేర కేకేఆర్కే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 18 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది కాబట్టి కొంతమేర వాళ్ళకి కొంత స్కోప్ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఆర్సీబీ హైయెస్ట్ టోటల్ అగెనిస్ట్ కేకేఆర్ చూసుకున్నట్లయితే ఆర్సీబీ కేకేఆర్ మీద హైయెస్ట్ టోటల్ ఎంతంటే 213 రన్స్. ఇక లోయెస్ట్ టోటల్ 49 రన్స్, అంటే 213 రన్స్ కేకేఆర్ మీద హైయెస్ట్ టోటల్ వాళ్ళది. అలాగే 49 రన్స్కి ఆల్అవుట్ అయిన పరిస్థితి కూడా ఉంది. ఇక కేకేఆర్ హైయెస్ట్ టోటల్ అగెనిస్ట్ ఆర్సీబీ 222 రన్స్, అలాగే లోయెస్ట్ టోటల్ 84 రన్స్కి ఆల్అవుట్ అయింది. అలాగే ఒక్కసారి మనం ఆర్సీబీ ప్లేయింగ్ 11 వైపు ఒక లుక్ వేసినట్లయితే ఫస్ట్ ఓపెనింగ్ మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాఫ్ డూ ప్లేసెస్. ఎస్, విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ చాలా బాగా ఆడాడు. సో విన్నింగ్కి చాలా సపోర్టివ్గా ఆడిన మ్యాచ్ అది కూడాను. సో ఇక ఫ్యాఫ్ డూ ప్లేసెస్ ఫస్ట్ మ్యాచ్లో కూడా చాలా బాగా ఆడాడు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పుకోవాలి. సో వీళ్ళిద్దరు కనుక పవర్ ప్లే వరకు అవుట్ అవ్వకుండా ఉంటే కనుక చాలా పెద్ద బిగ్ టార్గెట్, ఒకవేళ బ్యాటింగ్ తీసుకుంటే కనుక బిగ్ టార్గెట్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక తర్వాత వచ్చే క్యామరన్ గ్రీన్, రజత్ పటిదార్ ఇద్దరు కూడా కొంచెం, క్యామరన్ గ్రీన్ చాలా అగ్రెసివ్గా ఆడినా సరే రజత్ పటిదార్ కొంచెం స్లోగా మొదలు పెడుతున్నారు. ఎందుకంటే బిగ్ బాష్ లీగ్ లాంటి మ్యాచెస్లో కూడాను క్యామరన్ గ్రీన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. సో ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి ఇక్కడ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది గ్రీన్ నుంచి. ఇక రజత్ పటిదార్ కొంచెం బ్యాటింగ్ అనేది స్పీడ్గా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తున్నాడు కాబట్టి పటిదార్ కొంచెం స్పీడ్గా మొదలు పెడితే ఇంకా ఆర్సీబీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్స్లో వచ్చే మ్యాక్స్వెల్ కానీ, అనూజ్ రావత్ కానీ, దినేష్ కార్తిక్ కానీ ముగ్గురు కూడాను, వీళ్ళ ముగ్గురు కన్నా అనూజ్ రావత్, దినేష్ కార్తిక్ వీళ్ళిద్దరూ చాలా సూపర్ ఫామ్లో ఉన్నారు. మ్యాక్స్వెల్ కూడా స్టేబుల్గా ఆడగలడు. ఇక కేకేఆర్ అంటే చాలా స్ట్రాంగ్గా ఆడే పర్సన్ మ్యాక్స్వెల్ కూడాను. ఇక దినేష్ కార్తిక్ కానీ, అనూజ్ రావత్ కానీ గత 2 మ్యాచ్ల నుంచి మనం చూసుకున్నట్లయితే గెలిపించడంలో చాలా కీలక పాత్ర పోషించిన ఇద్దరు కూడాను. సో వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట. ఇక ఇప్పటికే దినేష్ కార్తిక్ ఆల్రెడీ నాది లాస్ట్ ఐపీఎల్, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మంచి విక్టరీస్ అందిస్తాను, కప్పు కూడా సాధించి పెడతాను ఆర్సీబీకి అని ఆయన ఈ ఐపీఎల్కి ముందు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. ఇక మహమ్మద్ బౌలింగ్ విషయానికి వస్తే వచ్చి మొహమ్మద్ సిరాజ్ కానీ, అల్జారీ జోసెఫ్ కానీ, మయాంక్ దగర్ కానీ, యాష్ డయాల్ కానీ వీళ్ళు నలుగురు కూడా చాలా బాగా ప్లే చేస్తున్నారు. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసాం, యాష్ డయాల్ కూడా చాలా చక్కగా బౌలింగ్ చేశాడు. అలాగే మొహమ్మద్ సిరాజ్ కొంచెం బౌలింగ్లో ఎకానమీగా తగ్గించుకుని ఉంటే కనుక చాలా బాగుండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వీళ్ళతో పాటుగా క్యామరన్ గ్రీన్ కూడా తోడైతే కనుక డెఫినెట్లీ మంచి రిజల్ట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనా సరే రెండు విభాగాల్లో ఆర్సీబీ చాలా ఇంపాక్టివ్గా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అంటే కంపేర్ టు బౌలింగ్ కేకేఆర్ కన్నా బ్యాటింగ్ చాలా బాగుంటుంది ఆర్సీబీ. అంటే బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అయితే సూపర్గా ఉందని చెప్పుకోవాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే కేకేఆర్ లైనప్ చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా గత మ్యాచ్లో మైపాల్ లోమ్రార్ ఎంత బాగా ఆడాడో మనం చూసాం. సో ఆయన మ్యాచ్ గెలిపించడంలో కీలక పాత్ర కూడా పోషించారనమాట. ఎస్, ఇక కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్లో చూసుకున్నట్లయితే ఫిల్ సాల్ట్ అలాగే సునీల్ నారాయణ్, ఎస్ గతంలో ఎట్లా స్టార్ట్ చేశారో మళ్ళీ వాళ్ళిద్దరిని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. ఫిల్ సాల్ట్ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నారు. నరేన్ మాత్రం అన్వాంటెడ్గా ఆయన అవుట్ అయిన పరిస్థితి మనం చూసాం. సో ఆ రన్అట్ కనుక అవ్వకపోతే కనుక సునీల్ నారాయణ బ్యాటింగ్ విధ్వంసకరంగా ఉండేది కూడా. సో ఎస్ఆర్హెచ్ మీద ఆడిన మ్యాచ్లో. ఇక శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్ ఇద్దరు కూడా, నితీష్ రాణా, ఇక మిడిల్ ఆర్డర్లో వచ్చేవాళ్ళు ముగ్గురు కూడాను చాలా బాగా ఆడే పరిస్థితి ఉంది. నితీష్ రాణా కొంతమేర ఇంకా బ్యాటింగ్ లైనప్ అందుకోలేదు, కానీ నితీష్ రాణా తర్వాత వచ్చే ఆండ్రూ రసెల్ మాత్రం అసలు మ్యాన్ ఇన్ ఫామ్. ఇక ఆండ్రూ రసెల్ అయితే మంచి ఫామ్లోకి వచ్చాడు. సో
ఒకవేళ బ్యాటింగ్ ఆర్సీబీ బ్యాటింగ్ తీసుకున్నా సరే ఆర్సీబీ ఒక పెద్ద టార్గెట్ పెట్టాలి. ఎందుకంటే ఆండ్రే రసెల్ లాంటి పర్సన్ ఫామ్లోకి వచ్చాడు కాబట్టి చాలా బిగ్ హిట్స్ కొట్టగలుగుతున్నాడు. ఇక రింకు సింగ్, రమన్ దీప్ ఇద్దరు కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో రింకు సింగ్ మనం చూసాం గతం నుంచి కూడాను లాస్ట్ సీజన్ కన్నా ఈ సీజన్ ఇంకా ఇంప్రూవ్మెంట్ జరిగింది. సో మొన్న లాస్ట్ మ్యాచ్లో మనం చూసుకున్నట్లయితే ఆండ్రే రసెల్ కానీ ఇద్దరు రింకు సింగ్ కానీ చాలా బాగా ఆడారు. ఇక రమన్దీప్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఈ సీమర్స్లో మిచెల్ స్టార్క్ ఇప్పుడు హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి కొనుగోలు చేసింది స్టార్క్నే. సో ఖచ్చితంగా స్టార్క్ లాస్ట్ మ్యాచ్లో చేసిన పొరపాటు మళ్ళీ ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో డెత్ ఓవర్స్లో 19th ఓవర్ చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు మిచెల్ స్టార్క్. సో డెఫినెట్లీ ఈసారి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే కనుక కొంతమేర ఆర్సీబీని బిగ్గెస్ట్ టోటల్ వైపు వెళ్లకుండా కట్టడి చేసే ప్రయత్నం అయితే జరగవచ్చు. ఎందుకంటే స్టార్క్ లాంటి ప్లేయర్ ఇప్పుడు ఓవరాల్గా ఐపీఎల్ మొత్తంలోనే చాలా హయ్యెస్ట్ అమౌంట్ పెట్టి కొన్న మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయరు మరీ అంత ఎక్స్పెన్సివ్ అయితే కనుక కొంతమేర టీంకి నష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి చూసుకుంటే వరుణ్ చక్రవర్తి స్పిన్ మాయాజాలంతో బాగా ఆడగలుగుతున్నాడు. సరే, దీని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్లో వచ్చే బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే సుయేష్ శర్మ కూడా చాలా చక్కగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక టాస్ విషయానికి వస్తే కొంతమేర చేజింగ్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బెంగళూరు పిచ్లు ఎప్పుడు కూడాను హైయెస్ట్ టోటల్ వైపు వెళ్తాయి, దాన్ని చేజింగ్ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో డెఫినెట్లీ ఇక్కడ మ్యాచ్ టాస్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళే చేజింగ్ చేసే అవకాశం ఉంటుంది. చేజింగ్ చేసే వాళ్ళకి మిగతా వాళ్ళకన్నా ఒక 10% ఎక్కువ, బ్యాటింగ్ చేసే వాళ్ళకన్నా ఒక 10% ఎక్కువ అడ్వాంటేజ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నా వరకు వచ్చేపటికే ఆర్సీబీకి విన్నింగ్ ఫ్యాక్టర్ ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది హోమ్ గ్రౌండ్ కాబట్టి హోమ్ టౌన్లో డెఫినెట్లీ బెంగళూరుకి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారని తప్పకుండా కమెంట్ చేయండి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.